ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నూతన విద్యుత్ సంస్థల ఏర్పాటు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నూతన విద్యుత్ సంస్థల ఏర్పాటు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో జరుగుతుందని కాసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ తన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సంతకాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలోనే 1-2 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన జీవో కూడా రిలీజ్ కానుంది. అయితే ఇందులో బీసీల రిజర్వేషన్లు అనేది చాలా చర్చనీయాంశంగాను ఉత్కంఠగా కూడా మారింది. గతంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి జీవో నెంబర్ 9, 41, 42 జీవోలను విడుదల చేశారు. ఆ తర్వాత అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆ జీవోల మీద అగేనెస్ట్గా కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అవన్నీ కూడా స్టే విధించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 25% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు 20%, బీసీలకు 20% రిజర్వేషన్ ఇచ్చి మిగతా అంతా కూడా జనరల్ స్థానాలను కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ అంశాన్ని చర్చిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఇందులో కీలకంగా చర్చించున్నారు. ఇటీవల అంటే 17వ తేదీ, ఈ నెల 17వ తేదీ జరిగిన కేబినెట్లో కూడా విద్యుత్ సంస్థల ఏర్పాటు, కొత్తగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఆ రోజు పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నవీన్ మిట్టల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం కేవలం విద్యుత్కు సంబంధించి విద్యుత్ అంశాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మరొక రోజు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నెల 25న జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి అందుకు అయ్యే ఖర్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు సమకూర్చుకోవడానికి సంబంధించి ఇందులో కూలంకషంగా చర్చిస్తారు. దాదాపుగా ఇందులో 3-4 గంటల పాటు కూడా కేవలం విద్యుత్ అంశాలకు సంబంధించి మాత్రమే చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలని. ప్రస్తుతం రాష్ట్రంలో 2 డిస్కమ్లు ఉన్నాయి. అదొకటి ఎస్పీడీసీఎల్, రెండోది ఎన్పీడీసీఎల్. ఇవి 2 కాకుండా మరొక ఒక డిస్కమ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ డిస్కంలో ఉచిత విద్యుత్కు సంబంధించి కావచ్చు, సబ్సిడీ మీద ఇచ్చే విద్యుత్కు సంబంధించిన ఏవైతే కనెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా అందులో కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే అది ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు భరించగలుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో కూలంకషంగా చర్చిస్తారు. అయితే రామగుండంలో దాదాపుగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, అదేవిధంగా 1500 మెగావాట్ల స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్, అదేవిధంగా 2000 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా కూలంకషంగా నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది.